ఇన్ని రోజులు శంకర్ గారు ఆ ఇంట్లో పై పోర్షన్లో ఉంటేనే వాగి వాగి నా బుర్ర తినేసేవారు. ఇవాటి నుంచి ఒకే గదిలో ఉండబోతున్నాం. ఇక నా బుర్ర నమలేస్తారేమో. లాభం లేదు, చెవుల్లో కాటన్ పెట్టుకోవాల్సిందే. హలో సంధ్య, ఏం చేస్తున్నారే? మీకు ఇచ్చిన క్వార్టర్స్ లో అంత సౌకర్యంగా ఉందా? భోజనం చేశారా? డైటింగ్లు చేసి ఆరోగ్యం పాడు చేసుకోకండి. ఇంకా అక్క క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తూనే ఉంటావా? మాకు ఆన్సర్ చెప్పే గ్యాప్ ఇవ్వు. అయ్యో, 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీలైపోతారన్నట్టు శంకర్ గారి సావాసం కదా, ఆ వాగుడు నాకు అంటుకున్నట్టుంది. ఆ వాగుడు లైఫ్ లాంగ్ తప్పదు కదక్క. ఏమన్నావు? అదే వాగుడు ఒక్కసారి అలవాటైతే లైఫ్ లాంగ్ అలాగే ఉంటుంది అని అంటున్నాను. సరేలే, మీకు రూము బెడ్ అంతా కంఫర్టబుల్ గానే ఉందా? మాదేముందిలే, జస్ట్ ఎంప్లాయ్ క్వార్టర్స్, యావరేజ్ గానే ఉంది. నీకైతే ప్యాలెస్ లాంటి ఇల్లు, లగ్జరీ రూమ్ ఇచ్చే ఉంటారు కదా. ఎంత లగ్జరీగా ఉన్నా మీరు లేకపోతే నాకేం తోచదే. మేము లేకపోతేనే శంకర్ గారు ఉన్నారు కదా. ఏంటి? అదే అక్క, తోడుగా ఉన్నారు కదా అని అంటున్నాను. ఉన్నారులే, నా ప్రాణానికి ఆయనొకరు జలగలా పట్టుకున్నారు. ఎప్పుడు వదులుతాడో ఏంటో. వదల బొమ్మాలి వదల, లక నన్ను వదిలి నీవు పోలేవులే, అది నిజములే, పువ్వులే కథావి నిలువలేదులే లేదులే. రెండేళ్ళు పడుకుందాం. శంకర్ గారు ఏంటక్క, నిద్ర వస్తుందని నిన్ను పిలుస్తున్నారు? అదేం లేదే. పోండి. అదేంటండి, మరిద్దరి కలిపి ఒకే రూమ్ ఇచ్చింది కదా, మీరు నన్ను పొండి అంటారేంటి? ఇది అన్యాయం. అయ్యో, నా చెల్లెలు ఫోన్ లో మాట్లాడుతున్నారండి. ఓ అవునా, మాట్లాడండి. హలో అక్క, మాట్లాడవేంటి? అదేం లేదే, భోజనం చేసి నార్మల్ గా అటు ఇటు వాక్ చేస్తున్నాం. లేట్ నైట్ అయింది కదా అని శంకర్ గారు వచ్చి నిద్రపోదాం అంటున్నారు. అంటే తన గదికి తను, నా గదికి నేను ఇలా వెళ్ళి పడుకుంటామన్నట్టు. అంతే కదా, ఒక్కసారిగా కంగారు పెట్టేశావక్క. అబ్బా, మీరు అతిగా ఆలోచించడం మానేయండి, పడుకోండి. రేపు నేను ఉదయం ఫోన్ చేస్తాను. గుడ్ నైట్. ఓకే అక్క, గుడ్ నైట్. సరే అక్క, ఎందుకైనా మంచిది గది లాక్ చేసుకొని పడుకో. అబ్బా, మిమ్మల్ని పడుకోండి ఊరికే. గుడ్ నైట్ అక్క, గుడ్ నైట్. ఏంటండి మీరు అవతల మా చెల్లితో మాట్లాడుతున్నానని చెప్తున్నా కూడా నాన్ స్టాప్ గా వాగేస్తూ ఉంటారు. పైగా నిద్రపోదాం రండి అని పిలుస్తారు. ఏంటి మీద పడిపోతున్నారు ఊరికేనే? అసలు నా ఉద్దేశం ఏంటంటే, భోజనం చేసిన తర్వాత బొమ్మ బొరుసు వేసుకుని ఎవరి కింద పడుకోవాలి, ఎవరి పైన పడుకోవాలి డిసైడ్ చేసుకుందాం అన్నాను కదా, అందుకే రమ్మన్నాను. ఎప్పుడు మీ పాటికి మీరు మీ వేలో వాగడమే తప్ప మిగతా వాళ్ళ పరిస్థితి ఆలోచించరే. అసలే వాళ్ళకి నా మీద రేపే మేము ఆఫీస్లో జాయిన్ అవ్వాలా? ఎస్, రేపే అక్కి అండ్ అబ్బాయి కంపెనీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటున్నారు. అందుకే మీరు కూడా రేపే జాయిన్ అవ్వాలి. ఇది నిజంగా మాకు గుడ్ న్యూస్ బ్రో. కానీ అక్కడ మా అన్నయ్య కూడా ఉంటాడు కదా. ఉంటే ఉండనివ్వండి, తనకి మీతో ఈక్వల్గా జాబ్ అయితే ఇవ్వరు. తన ఎలిజిబిలిటీకి తగిన జాబ్ ఏదైనా ఇస్తారు, అంతేగా. అవుననుకోండి, కానీ అక్కడ మా అన్నయ్యని ఫేస్ చేయడమే మాకు ఇబ్బందిగా ఉంటుంది. మీ అందరినీ ఇబ్బందుల్లోకి పడేయడానికే కదరా మిమ్మల్ని కంపెనీలో ప్లేస్ చేసింది. చూడండి, ఇవన్నీ రిస్ట్రిక్షన్స్గా పెట్టుకుంటే మీరు మంచి అవకాశం మిస్ అవుతారు. మీ పాటికి మీరొచ్చి జాయిన్ అవ్వండి, అంతే. అలాగే బ్రో, కానీ మాకు అర్థం కాని విషయం ఏంటంటే, అఖీ వాళ్ళు మా అన్నయ్యకి గౌరీకి ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? ఆ అక్కిని ప్రమాదంలో నుండి కాపాడారు కాబట్టి ఆ అక్కి వాళ్ళకేదో ఫేవర్ చేస్తుంది అనుకుందాం. కానీ ఆ అబ్బాయి అసలు వాళ్ళని కలవడానికి ఇష్టపడేవాడు కాదు. అలాంటిది ఇప్పుడు తను కూడా ఎందుకంత అభిమానం చూపిస్తున్నాడు? ఇందులో మీరంత డీప్గా ఆలోచించడానికి ఏమీ లేదు. ఆ ఫ్యామిలీకి మనుషులంటే అభిమానం ఎక్కువ. అందరితో అలానే ఉంటారు. అక్కిని కాపాడారు కాబట్టి ఇంకాస్త అభిమానం చూపిస్తున్నారు, అంతే. సరే అయితే రేపు షార్ప్గా 10 o'clockకి ఆఫీస్కి వచ్చేయండి, ఓకే?
ఓకే బ్రో. ఇంకొక విషయం, ఏంటి? మేము మా అన్నయ్యతో గొడవపడి వచ్చేసాం కదా, ఇప్పుడు ఆ విషయం అబ్బాయి కూడా తెలిసే ఉంటుంది. అన్నయ్య మీద అభిమానంతో మిమ్మల్ని తప్పుగా అనుకోడు కదా? తప్పుగా అనుకునేవాడే అయితే మీకు జాబ్ ఎందుకు ఇస్తాడు? ఓవర్ థింకింగ్ మానేయండి. అసలు మీ డైలమా చూస్తుంటే మీకు అక్కడ జాయిన్ అవ్వడం ఇష్టం లేదేమో అనిపిస్తోంది. no, నో bro. బ్రో, వీఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. ఆ, ఇంట్రెస్ట్ జాబ్ మీదనా లేక గౌరీ గారి సిస్టర్స్ మీద? ఆ. ఈ విషయం మీకెలా తెలుసు? ఐ నో ఎవ్రీథింగ్. జాబ్లో జాయిన్ అయ్యాక సిన్సియర్గా వర్క్ చేసుకోండి. అలాగే నాకిచ్చిన మాట గుర్తుంది కదా? షూర్ బ్రో. మళ్ళీ ప్రామిస్ చేస్తున్నాం, మీకోసం ఏమైనా చేస్తాం. ఏమైనా అంటే తప్పు చేయమన్నా చేస్తారా? తప్ప అంటే అర్థం కావట్లేదు బ్రో. తప్పంటే కొంపలు మునిగిపోయేంత తప్పేం కాదు. మనం ఎదగడానికి, ఒక మెట్టు పైకి వెళ్ళడానికి చేయాల్సిన తప్పు కాని తప్పు.